నేను మొన్నే చెప్పా, రూల్ ప్రకారం వచ్చినట్టు వస్తారు, వీళ్ళు వెళ్ళేటట్టున్నారు, సభలో కూర్చోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ప్రతిపక్షం అన్న పాయింట్ దగ్గరే ఉన్నట్టున్నారు అన్నటువంటి నిన్న రాత్రి కూడా ప్రస్తావించా. వీళ్ళ వ్యవహార శైలి ఇట్లాగా ఆలోచిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇవాళ అదే జరిగింది. సభకి వచ్చారు జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేశారు, నినాదాలు చేశారు. 11 నిమిషాల పాటు కంటిన్యూస్గా అటు ఎమ్మెల్యేలు నినదించారు, ఎమ్మెల్సీలు నినదించారు. జగన్మోహన్ రెడ్డి నుంచున్నారు, అయ్యింది. ఇక్కడ ప్రతిపక్ష హోదా అసలు గవర్నర్ ప్రసంగానికి ముందు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? పోనీ ఇంకొకటి, అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నటువంటి రూలే లేదు అన్నదే కదా ఇంతకుముందు ఒకప్పుడు జగనే చెప్పినటువంటి మాట కదా. కాబట్టి అక్కడ ఉన్నా లేకపోయినా కూర్చుని తర్వాతన సభలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పాయింట్ ఉంది. కాకపోతే అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు, అంత డెమోక్రటికల్ స్పిరిట్ లేదు. ఫలితం బాయ్కాట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఎవరో తిట్టలా, కొట్టలా, లేదా ఏదో ఒకటి చెయ్యలా, కానీ ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ సెషన్స్కి వచ్చినట్టే. కాబట్టి 60 రోజుల గొడవ ఉండదు. అదే సందర్భంలో మళ్ళీ ప్రతిసారి గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరు తెలివితేటలు వాళ్ళది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వరుసగా 60 రోజులు రాకపోతే అన్నటువంటి పాయింట్ ఉంది కదా, దానికి ఇది రివర్స్ ప్రయోగం అన్నమాట.